ఇచ్చింది తీసుకోండి, చెప్పింది వినండి. కాదు కూడదంటే కేసుల్లో ఇరికిస్తాం, లేదంటే చెరువులు పేల్చేస్తాం. ఇది వైసీపీ హయాంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అరాచకం. చేపల చెరువుల లీజుల దందాలో అబ్బయ్య చౌదరి వల్ల నష్టపోయామంటూ ఏలూరు జిల్లా లంక గ్రామాల రైతులు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. ఏలూరు గ్రామీణ పరిధిలోని కోమటిలంకలో 2014-19 మధ్య దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 230 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వించారు. వాటిని లీజుకిస్తే వచ్చే ఆదాయాన్ని కోమటిలంక, శ్రీపర్రు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని స్థానికులు భావించారు. చెరువులు మీరే తవ్వించి మీరే లీజుకు తీసుకోవాలని అప్పట్లో చింతమనేనిని కోమటిలంక, శ్రీపర్రు వాసులు కోరారు. ఆ మేరకు దాదాపు 2.5 కోట్ల రూపాయల సొంత డబ్బు పెట్టి చెరువులు తవ్వించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. చింతమనేని గారు గెలిచినాక ఏం చేసామంటే అప్పుడు ఎలక్షన్ లో ఏమంటే మా చెరువులన్నీ ఖాళీగా ఉంటున్నాయి, ఏమన్నా చూసి తవ్వించండి, చెరువుల కింద ₹1 వస్తుంది. ఆయన తవ్వించాడండి మొత్తం ఈ చెరువులన్నీ. ఆయన తవ్వించాడు, లీజుకి ఇద్దామనుకున్న తర్వాత ఈలాగా ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత అబ్బాయి చౌదరి గారు గెలిచినాక ఏం చేశారంటే ఆయన లీజుకి తీసుకుంటామని అలా మనుషులు వచ్చారండి. ఇది కొల్లెటి భూమి మీదేం కాదు, ఇది గవర్నమెంట్ భూమి, మేము ఇచ్చుకుంటాము, మీకు ఎంతకంత ఇస్తామో మేము లీజుకి ఇచ్చుకుంటామని అని అన్నారండి. చింతమనేని గారు ₹1 ఖర్చు పెట్టి తగిన మాట వాస్తవమే. మరి ఆ డబ్బులు ఇవ్వాలి కదండి. నా డబ్బులు నాకు ఇచ్చేసి మీరు ఎవరికి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి అని చింతమనేని గారు అన్నారండి. చెప్తే అబ్బాయి చౌదరి గారికి చెప్తే అన్నాడు, అది మీకు అనవసరం, మీకు 20,000 ఇస్తాము, తగు డబ్బులు ఉంటే ఆయన మేము చూసుకుంటాం కానీ మీకు అనవసరం, అది మీరు తీసుకుంటే ఆ 20,000 కాడికన్నా తీసుకోండి, లేకపోతే మానేయండి. ప్రభుత్వం మారిపోయాక అబ్బాయి చౌదరి గారు వచ్చి ఈ చెరువులు మేము చేసుకుంటాం, మీకు అనవసరం, మీకు 20,000 కాడికో 25,000 కాడికో ఇస్తాం, మీకు మీరు తీసుకున్నా చేసుకుంటాం, చెరువులు తీసుకోపోయినా చేసుకుంటాం. మరి ఏంటి పరిస్థితి అంటే అక్కడ పోలీసు ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని అక్కడ చేరనీలా. ఆయన తవ్వలేదు, రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీకు 20,000 ఇచ్చి 80,000 కాడికి 220 ఎకరం 30 ఎకరం ఆయన సాధన చేసుకున్నాడు. 2014 నుంచి 2019 వరకు భూములన్నీ ఖాళీగా ఉండేవి. అట్లాంటి గ్రామస్తుల కోరిక మేరకు అక్కడ సుమారుగా 230 ఎకరాలు డబ్బులు పెట్టి తవ్వించాడు ఆయన. తవ్వించి 2018లో ఆఖరికి లాస్ట్లో లీజుకి ఇచ్చే టయానికి గవర్నమెంట్ మారింది. ఇదిగో అబ్బాయి చౌదరి జోబులు వేసుకున్న డబ్బులన్నీ మొత్తం కట్టే వరకు ఈ ఆందోళన మేము కొనసాగిస్తాం. 2019లో చింతమనేనిపై గెలిచిన అబ్బయ్య చౌదరి ఆ చెరువుల్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. లీజు కింద ఎకరాకు 20,000 ఇస్తానని ఇంకో మాట మాట్లాడొద్దంటూ బెదిరించారు. కానీ అబ్బయ్య చౌదరి భీమవరానికి చెందిన ఆక్వా వ్యాపారులకు ఎకరం 80,000 చొప్పున సబ్ లీజుకి ఇచ్చారని రైతులు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో తాము నష్టపోయిన డబ్బును ఇచ్చేయాలంటూ బాధిత రైతులు కొండలరావు పాలెంలోని అబ్బయ్య చౌదరి ఇంటికెళ్లారు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో కొన్ని రోజులుగా అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. మేము ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చేసుకున్నారు, మాకేమో రూపాయి ఇచ్చారు, మీరు 10 రూపాయలు తిన్నారు కాబట్టి అలా కాకుండాను మొత్తం మా సొమ్ములు మాకు అప్పచెప్పండి. ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి 1,10,00,000 దాకా ఆదాయం మీరు తీసుకున్నారు. ఆ వచ్చింది ఈ 5 సంవత్సరాల తరపున 5 కోట్ల చిల్లర 6 కోట్ల దాకా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ సొమ్ములు ఇస్తే మేము ఆయనకి పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి మా చెరువులు మేము సాగు చేసుకుందామన్న ఉద్దేశంతో ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. తవ్వింది ఎవరైనా సరే ఈ అసైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది ఆ పెట్టుబడి ఎవరు పెట్టిన వాళ్ళ మేము చూసుకుంటాం తప్ప ఏమైనా సరే మీకు లీజుకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటే, లేదంటే నేను మీకు చెరువులు ధ్వంసం చేసేస్తాను, మీకు రూపాయి రానివ్వనని చెప్పేసి అయితే అలా భయభ్రాంతులకు గురయ్యి ఏదో వచ్చింది ఏదో రూపాయి అని చెప్పేసి ఆ 20,000 కాడికి మాకు ఇచ్చి ఆయన వేరే వాళ్ళకి భీమవరం రాజులకి 80,000 రూపాయలు చెప్పిన లీజుకి ఇచ్చి 60,000 ఎకరం కాడికి ఆయన లాభం తీసుకుని 200 ఎకరాలు అంటే 200 ఎకరాలు ఇంటూ 60 1,20,00,000 కాడికి సంవత్సరానికి 5 సంవత్సరాల మీద 5,50,00,000 రూపాయలు మా గ్రామాల సొమ్ము, మాకు లేబర్కి చెందాల్సిన సొమ్ము లూటీ చేశాడు సార్. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన అబ్బయ్య చౌదరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తున్నారని రైతులు మండిపడ్డారు.